ఆవగింజ ఎంత చిన్నగా ఉందో అంత చిన్న ఆవగింజ లాంటిది పరలోక రాజ్యము. అంత మాత్రమే కాదు, ఆ వచనంలో దేవుడు ఏం చెబుతున్నాడు, ఈ చిన్న ఆవగింజ ఏమవుతుందంట, అది కూర మొక్కలన్నిటిలో కంటే పెద్ద మొక్కాయి, పెద్ద చెట్టుగా మారి ఆకాశ పక్షులకు అవి నివాస స్థలములుగా మారినవి. చిన్న ప్రారంభము పెద్దదవుతుంది, చిన్న ప్రారంభము గొప్పదవుతుంది, చిన్న అడుగు పెద్ద స్థానమును శాసిస్తారు. అందుకని విజయమునకు రహస్యం ఏంటి, నీ తొలి అడుగే అని అంటాం. ఏ పనిలోనైనా ఒక విజయమును సాధించాలంటే తొలి అడుగు లేకుండా మలి అడుగు ఉండదు, తొలి అడుగు లేకుండా విజయపు అడుగు ఉండదు. విజయము నీకు రావాలి అంటే విజయమును చూస్తూ తొలి అడుగు నువ్వు వేయాలి. దేవుని సేవలో కూడా దేవుని సేవ ఉన్నతముగా హెచ్చుగా అభివృద్ధి చెందేదానికి ప్రారంభము చిన్నదిగా